2018 గ్రూప్ మెయిన్స్ ఎగ్జామ్ ని హైకోర్టు రద్దు చేసింది. సో ఎందుకనంటే 2-3 సార్లు మూల్యాంకనం చేయడం వల్ల అలా చేయడం కరెక్ట్ కాదు అనేటువంటి ఉద్దేశంతో దాని మీద కంప్లైంట్స్ వెళ్ళడం వల్ల పిటిషన్ వేయడం వల్ల అది ఫైనల్లీ ఇప్పుడు రద్దు చేశారు. మళ్ళీ 6 నెలల్లో నిర్వహించాలనేటువంటి తీర్పును కూడా వెలువరించడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. జై భారత్ అండి. సో ఏపీపీఎస్సీ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని హైకోర్టు రద్దు చేసిందే. సో ఎందుకు అనేది కూడా మనందరికీ తెలిసిందే. సో ఈ మధ్య అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వచ్చేటువంటి కొన్ని రోజుల ముందు ఇలాంటి తీర్పుని వెలువరించడం హైకోర్టు ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా తీసుకోవాలి? ఒకటండి, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇస్తా ప్రతి సంవత్సరం రెగ్యులర్ గా January 1st జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అంతకు ముందు ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఏదైతే ఈ రోజు హైకోర్టు రద్దు చేసింది ఎగ్జామినేషన్ గ్రూప్ 1 మెయిన్స్ ని, అది 2018 నోటిఫికేషన్. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు. అప్పటి నోటిఫికేషన్ కి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి 2020 December 21st January జరిగింది. ఎగ్జామ్ జరిగిన తర్వాత యాక్చువల్గా ఏం జరిగిందంటే ఇవాల్యుయేషన్ 2-3 times జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఇలా ఇవాల్యుయేషన్ చేయడం ఏంటని అన్యాయం జరిగిన దాంట్లో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించడం వల్ల హైకోర్టు ఈ రోజు స్ట్రైక్ డౌన్ చేసేసింది ఆ పర్టికులర్ నోటిఫికేషన్ మొత్తాన్ని. మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అనేసి మళ్ళీ 6 months లో రీ ఎగ్జామ్ కండక్ట్ చేసి రిజల్ట్ డిక్లేర్ చేయాలని అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన ఏదైతే ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం జరిగిందో దీంట్లో ప్రభుత్వము వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఏపీపీఎస్సీలో చూపించడం వల్ల ప్రాపర్ మెకానిజంలో ప్రాపర్ వేలో ఇవాల్యుయేషన్ కానీ ఎగ్జామ్స్ కానీ జరగకుండా ఎక్కడికక్కడ వాళ్ళు స్టంబ్లింగ్ బ్లాక్ లో తయారైపోవడం వల్ల ఏంటంటే వాళ్ళకు ఆ బోర్డులో ప్యానల్ మెంబర్స్ వాళ్ళకి అనుకూలమైన వాళ్ళని లేకపోతే ప్రభుత్వం వాళ్ళకి అనుకూలమైన వ్యక్తుల్ని రిక్రూట్ చేసుకునేదానికి వెసులుబాటు చేసుకునే ప్రయత్నంలో భాగంగా వాళ్ళకి అనుకూలమైన వ్యక్తులనేమో ఏపీపీఎస్సీలో రిక్రూట్ చేసి పెట్టేశారు. దానివల్ల జరిగిన అనర్థం ఇది. దీనివల్ల 2018 ఈరోజు 2024 ఆల్మోస్ట్ ఫస్ట్ క్వార్టర్లో ఉన్నాము. ఆల్మోస్ట్ 5 years నోటిఫికేషన్ వల్ల అభ్యర్థులు నిరుద్యోగులుగా మిగిలి ఉన్నారంటే ఈ ప్రభుత్వం యొక్క చేతకంతనానికి బెస్ట్ ఎగ్జాంపుల్. జాబ్ క్యాలెండర్ సంగతి తర్వాత కానీ ఉన్న నోటిఫికేషన్ ని కూడా ప్రాపర్గా ఎగ్జామ్ కండక్ట్ చేసి రిజల్ట్ డిక్లేర్ చేయలేని పరిస్థితి. సో దీని మీద ఫస్ట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ఫస్ట్ బోర్డు ఏపీపీఎస్సీ చైర్మన్ ని యాజ్ వెల్ యాజ్ బోర్డ్ మెంబర్స్ అందరినీ ఫస్ట్ సస్పెండ్ చేసేసారు. వాళ్ళందరూ రిజైన్ చేయించారు. వాళ్ళతో రిజైన్ చేయించేసి ఫస్ట్ మళ్ళీ కొత్త చైర్మన్ ని కొత్త బోర్డ్ మెంబర్స్ ని అపాయింట్ చేస్తే కానీ నెక్స్ట్ జరిగే ప్రక్రియ సజావుగా జరిగేదానికి అవకాశం ఉంది. ఇంకోటి, ఇప్పుడు ఏపీపీఎస్సీ అనేది మనకు కాన్స్టిట్యూషనల్ బాడీ. కాన్స్టిట్యూషనల్ బాడీస్ లో ప్రభుత్వం యొక్క ఇంటర్ఫీరెన్స్ ఏంటో అసలు ఎప్పటికీ అర్థం కాని ఒక మిత్లా తయారైపోయింది. రాజ్యాంగబద్ధ సంస్థ, దానికి స్వయం ప్రతిపత్తి ఉంది. తనగా ఎగ్జామ్ కండక్ట్ చేసుకొని ఎగ్జామ్స్ రిజల్ట్ మెరిట్ బేస్డ్ గా రిలీజ్ చేయాల్సిన దాంట్లో వీళ్ళకి అనుకూలమైన వ్యక్తులను లోపల చూపించేసి అందులో కూడా పర్సనల్ మోటివ్స్ ని పెట్టేసి వ్యవస్థలో కూడా ఏపీపీఎస్సీ లాంటి ఆర్గనైజేషన్ లో కూడా కరప్షన్ ని పెంచి పోషించే ప్రయత్నంలో భాగంగా ఇన్ఎఫిషియెంట్ పర్సన్స్ ని లోపల పెట్టేశారు. ఇన్ఎఫిషియెంట్ పర్సన్స్, కరప్ట్ మైండెడ్ పీపుల్ లోపల ఉండటం వల్ల జరిగిన అనర్థం ఇది. ఏదైతే 2 times 3 times ఇవాల్యుయేషన్ ఏదైతే జరిగారో వాళ్ళకి అనుకూలమైన వ్యక్తుల్ని మళ్ళీ పెట్టించే ప్రయత్నంలో భాగంగా జరిగింది తప్ప దాంట్లో ఒకసారి వాల్యుయేషన్ చేస్తే సరిపోయేదానికి 2-3 సార్లు ఎందుకు చేశారు మీరు? ఆ చట్టవిరుద్ధమైన హైకోర్టు చెప్పేంత వరకు వీళ్ళకి అర్థం కాలేదా? ఈ రకంగా వీళ్ళు నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారండి గత 5 సంవత్సరాలు. అంటే హైకోర్టు చెప్పింది ఏంటంటే 2018లో జరిగినటువంటి గ్రూప్ ఎగ్జామ్స్ మళ్ళీ రీకండక్ట్ చేయండి అని చెప్పారు తప్ప దానికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని శిక్షించాలనేటువంటి మాట ఎందుకు చెప్పలేదు అంటారు హైకోర్టు? అంటే ఒకటండి, ఇప్పుడు ఏపీపీఎస్సీ ఇలా చేసింది తప్పు, దీన్ని కొట్టేసేసి రీ ఎగ్జామ్ కండక్ట్ చేసి 6 months లో డిక్లేర్ చేయాలి. కానీ గవర్నమెంట్ కి ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. బోర్డు లో ఉన్న చైర్మన్ తర్వాత బోర్డు మెంబర్స్ కి ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మన చేతగానితనం వల్ల జరిగిన మిస్టేక్ ఇది అని గవర్నమెంట్ సైడ్ నుంచి ఫీల్ అవ్వాలా. అట్ ద సేమ్ టైం లోపల ఉన్న అఫీషియల్స్ ఎవరైతే బోర్డు మెంబర్స్ తర్వాత చైర్మన్ ఉన్నారు ఏపీపీఎస్సీకి వాళ్ళందరూ మోరల్ గా వాళ్ళకి ఫీల్ అయ్యి కనీసం ఇంకిత జ్ఞానంతో మోరల్ గా ఫీల్ అయ్యి కూడా వాళ్ళు రిజైన్ చేయాలి. వాళ్ళు చేయని పక్షంలో తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్ గా ఇక్కడ బోర్డుని అందరినీ రిజైన్ చేయించినట్టు ఏపీ గవర్నమెంట్ కూడా దాన్ని ఒక రోల్ మోడల్ గా తీసుకుని ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏపీపీఎస్సీ మొత్తాన్ని ప్రక్షాళన చేసి ఇక్కడ నుంచి జరిగే ఎగ్జామ్స్ అన్న ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ లో జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఓకే, అంటే ఇది 2018లో జరిగింది కాబట్టి ఎవరిని బాధ్యులు చేయాలి అని అంటారు మీరు? అంటే తప్పంతా ఏపీపీఎస్సీ కదండి. ఏపీపీఎస్సీ లో ఉన్న వ్యక్తులు ఎవరు? ఈ గవర్నమెంట్ అపాయింట్ చేసిన వ్యక్తులే కదా. రైట్ ఫ్రమ్ చైర్మన్ నుంచి. అంటే ఎగ్జామ్ జరిగిందేమో 2018లో చంద్రబాబు ఎగ్జామ్ జరిగింది. యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్
ఫామ్ అయిన రెండు మూడు రోజుల ముందు, అంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాతే జరిగింది. ఇది టీడీపీ గవర్నమెంట్ టైంలో ఎగ్జామ్ జరగలేదు. ఓకే. వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది, టీడీపీ గవర్నమెంట్ ఓడిపోయింది, వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. ఓకే. అప్పుడు ప్రిలిమ్స్ జరిగింది. ప్రిలిమ్స్ రిజల్ట్ కూడా వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చారు. మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసింది వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాతనే. అప్పటికి వైసీపీ వాళ్ళకి అనుకూలమైన వ్యక్తుల్ని ఏపీపీసీలో సెట్ చేసి పెట్టేసింది అక్కడికి. ఓకే. సో మోరల్ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ మీదే ఉంటది కదా. వీళ్ళు రిక్రూట్ చేసిన లేకపోతే వీళ్ళు అపాయింట్ చేసిన పర్సన్స్ లోపల ఉండటం వల్ల జరిగిన అనర్థం కదా ఇది. సో ఇదంతా ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది అంటారు బాధ్యత అంతా. మోరల్ రెస్పాన్సిబిలిటీ ఆయనకి ఉంది. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు ఆయన. కనీసం ఉన్న నోటిఫికేషన్ చక్కగా నిర్వహించి ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ లో రిజల్ట్ వచ్చేలా చూడాలి కదా. 2018 నోటిఫికేషన్ ఎక్కడ, 2024 ఎక్కడ? ఆల్మోస్ట్ 6 years, 5 years దాటి 6th year రన్ అవుతుంది. 6 years గా ఒక అన్ఎంప్లాయిడ్ యూత్ ఆల్మోస్ట్ 30s లో ఉంటే ఇప్పుడు 36 years 35 years వచ్చేసి ఉంటారు కదా. అవును. సో అన్న 2018 గ్రూప్స్ లో మీరు కూడా బాధితుడే అని అన్నారు. మెయిన్స్ రాసా యాక్చువల్గా 2020లో December 21st జనవరిలో జరిగిన దాంట్లో రాశాను, కానీ రిజల్ట్ నెగిటివ్ వచ్చింది. ఇంకా నేను లైట్ తీసుకున్న తర్వాత నుంచి ఆ ఫీల్డ్ సైడ్ ఇంకా నేను చూడలేదు. ఓకే. సో ఇప్పుడేమో హైకోర్టు ఈ గ్రూప్ ఎగ్జామ్స్ ని ఇంకో 6 నెలల్లో నిర్వహించాలని చెప్పారు. ప్రక్రియను కంప్లీట్ చేసేసేయాలి కంప్లీట్ గానే. సో ఇప్పుడు మరి నెక్స్ట్ ఎన్నికలు వచ్చి వేరే ప్రభుత్వం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటున్నారు. జరగచ్చు అది కూడా. సో ఎవరు వచ్చినా ఈ రూలింగ్ అయితే రూలింగ్ గానే ఉంటది కదా. ఎవరు వచ్చినా హైకోర్టు రూలింగ్ అనుగుణంగానే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది కదా. అది గవర్నమెంట్ మారినా లేకపోతే ఈ గవర్నమెంట్ వచ్చినా గానీ హైకోర్టు రూలింగ్ ప్రకారమే పనిచేయాలి. సో అంటే నా ప్రశ్న ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత హైకోర్టు చెప్పిన దాని ప్రకారం విత్ ఇన్ 6 months లో ఈ గ్రూప్ ఎగ్జామ్స్ సంబంధించి ప్రక్రియ అనేది కంప్లీట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు అనుకోవట్లేదు? అవ్వాలి కదా. హైకోర్టు ఇచ్చిన రూలింగ్ ప్రకారం పనిచేయాలి కదా గవర్నమెంట్. అది చేయాలి. మీరు అనుకుంటున్న ఏం భావిస్తున్నారా అని అడుగుతున్నాను నేను. అంటే రాబోయేటువంటి ప్రజెంట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారేటువంటి అవకాశాలు ఉన్నాయని ఎక్కువగా వినిపిస్తున్నమాట. సో 6 నెలల్లో అంటే ఖచ్చితంగా వేరే గవర్నమెంట్ వస్తుంది. అది చంద్రబాబు గవర్నమెంట్ అవ్వచ్చు, లేదంటే ఇప్పుడున్న గవర్నమెంట్ కంటిన్యూ కూడా అవ్వచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు 6 నెలలు అంటే వీళ్ళు ఏదో 1-2 సాకులు చెప్పి ఇంకో 2-3 నెలలు ఎలక్షన్ చేస్తారు. అంటే విత్ ఇన్ 10 months, అట్లీస్ట్ 10 months లోపు అయితే ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ కేసేసి ఈ రోజు విజయం సాధించిన అభ్యర్థులు వాళ్ళు మళ్ళీ కోర్టును అప్రోచ్ అవుతారు కదా. మళ్ళీ కోర్టు నుంచి ఏపీపీఎస్సీ మొట్టికాయలు తినకుండా ఉండాలంటే అట్లీస్ట్ వాళ్ళు చెప్పిన 6 months కాకుండా ఇంకొక 2 months టైం తీసుకున్నా అట్లీస్ట్ ఆ 2 months గ్రేస్ పీరియడ్ అంటే 8 months లోపల ఎగ్జామ్ కండక్ట్ చేస్తే అట్లీస్ట్ ఏపీపీఎస్సీ తన గౌరవాన్ని దాన్ని కాపాడుకున్నట్టు ఉంటుంది. లేకపోతే ఒక రాజ్యాంగబద్ధ సంస్థ రిపీటెడ్ గా హైకోర్టు దగ్గరికి వెళ్ళి మొట్టికాయలు తినడం అంటే అది నిజంగా ఆ సంస్థకి అవమానమే కదా అది. అవును. సో అంటే ఆల్మోస్ట్ విత్ ఇన్ 6 or 8 months లో మీరు అన్నట్టు 2 నెలలు అటు ఇటుగా అయినా గవర్నమెంట్ ఫామ్ అవడానికి దానికి. సో నెక్స్ట్ వచ్చేటువంటి గవర్నమెంట్ ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తుంది అనే. ఇప్పుడు ఏపీపీఎస్సీ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అండి. దానికి గవర్నమెంట్ తో సంబంధం లేకుండా పనితీరు జరగాలి ఇక్కడ యాక్చువల్ కాన్స్టిట్యూషనల్ బాడీ. అలా జరగట్లేదు. కానీ ఇక్కడ రాజకీయంగా ఇంటర్ఫీరెన్స్ పెరగడం వల్ల, రాజకీయాలకు సంబంధించిన అపాయింట్మెంట్స్ ఉండటం వల్ల ఈ ప్రక్రియలో మొత్తం జరిగే అవకతవకలు ఏవైతే ఉన్నాయో రాజకీయ నాయకులు ఇంటర్వెన్షన్ అవడం వల్ల జరుగుతుంది. నిజానికి అసలు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పనిచేయాల్సిన బాధ్యత ఏపీపీఎస్సీ బాడీ మీద ఉంది. అది రాజ్యాంగబద్ధమైన సమస్య కాబట్టి. కానీ అక్కడ అపాయింట్ అయిన వాళ్ళు దైవభక్తి చూపిస్తారు. అపాయింట్ చేసి మాకు ఈ గవర్నమెంట్ అపాయింట్ చేసింది, వాళ్ళు చెప్పినట్టే వినాలనేసి వీళ్ళు దైవభక్తి ప్రదర్శించడం వల్ల జరిగిన తప్పేది. ఓకే. సో హైకోర్టు అయితే తీర్పునివ్వడం జరిగింది. 2018 గ్రూప్ ఎగ్జామ్